హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. ఒక్కొక్క రైతుకి ఇచ్చేటువంటి పెట్టుబడి సాయాన్ని కాస్త భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రుణమాఫీకి సంబంధించి గుడ్ న్యూస్‌ని అందించింది. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. రైతులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉంటారో వారికి సంవత్సరంలో 6,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తుంది నగదుని. ఈ యొక్క నగదు ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. తాజాగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి గువాహటి నుంచి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 కోట్ల మంది రైతులకు గాను 22,000 కోట్ల రూపాయలను నేరుగా విడుదల చేశారు. ఇక అదేవిధంగా ఈ 22వ విడత డబ్బులనేది ఈకేవైసీ రీజన్‌తో ఎవరికైతే పడలేదో అటువంటి వారు ఈకేవైసీ చేసుకుంటే వారికి 22వ విడత డబ్బులతో పాటు 23వ విడత డబ్బులను కూడా కలిపి 4,000 రూపాయలుగా జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రస్తుతం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం 8,000 రూపాయలు కాస్త మనకు 6,000 రూపాయలు కాస్త 8,000 రూపాయలకు పెంచుతున్నట్లు ఉత్తర్వులను కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే దీనితో పాటు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులకు గాను 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న రైతులకు ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు రుణమాఫీనైతే చేయాలని, దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా త్వరలో జారీ చేసి అనంతరం అర్హులను గుర్తించిన పిమ్మట ఒక్కొక్క రైతుకి ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధాలు, అలాగే పెట్రోల్ మరియు అలాగే గ్యాసు, ఏదైతే నూనె, ఇలాంటి వనరులు అన్నీ కూడా డిమాండ్ ఏర్పడడంతో రైతులకు ₹1,00,000 వరకు బీజేపీ పాలిత ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కొత్త పథకానికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రుణమాఫీనైతే చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి కలిగి ఉండాలని, రైతు గుర్తింపు నమోదు సంఖ్య లేనటువంటి రైతులు ఈ స్కీమ్‌కి అనర్హులని, మరియు 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న వారికే ఈ రుణమాఫీ స్కీమ్ వర్తిస్తుందని, దీనితో పాటు ఈ యొక్క రైతులకు మాత్రమే, పీఎం కిసాన్ రైతులకి మాత్రమే ఈ రుణమాఫీని కూడా వర్తింపు చేసేలాగా ఈకేవైసీని ప్రోత్సహిస్తూ రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్ని ఏ విధంగా అయితే మనం ఈకేవైసీ లింక్ అనేది చేసుకుంటామో అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఇక ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆ లింక్ కలిగిన వారికి మాత్రమే వస్తుంది. ఇక ఎవరైతే రైతు గుర్తింపు నమోదు సంఖ్య దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోయేసి అక్కడ మనకు సంబంధించినటువంటి పట్టాదార్ పాస్బుక్, ఆధార్ కార్డు జెరాక్స్ అండ్ మనకు ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్తో మనం వెళ్తే వాళ్ళు అక్కడ మనకు ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్య అయితే అప్లై చేస్తారు. ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్య ఉంటే మనకు సంబంధించినటువంటి ఏ పథకమైనా సరే ప్రభుత్వం దగ్గర నుంచి రావాలంటే మనకు ఈజీగా వస్తుంది. ఇక ఎరువులు, విత్తనాలు ఇవన్నీ కూడా మనకు సబ్సిడీ రేట్లతోనే మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు పంట నష్ట పరిహారాలతో సహా అన్ని రకాల బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు ఇలాగైతే ఉపయోగపడబోతున్నాయి. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మరియు 23వ విడతకు సంబంధించి 2026, 27వ ఆర్థిక మాసంలో తొలి నెలలోనే చివరి వారంలో డబ్బులను విడుదల చేయాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం భావించి పీఎం కిసాన్ పథకానికి ఇస్తున్నటువంటి నగదును కూడా 6,000 నుంచి 8,000 రూపాయలకు పెంచి ఇక నుంచి 4 విడతల్లో డబ్బులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీ ఫోన్కి అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.